చూస్తున్నారు S8 న్యూస్. నమస్తే, వెల్కమ్ టు S8 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం. నానాటికి పెరుగుతున్న ఆశావహుల సంఖ్య. కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజల ఆస్తులు, భూములు, బంగారాన్ని ముస్లింలకు వంచేస్తారు. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ. మరణం ఇలా కూడా ఉంటుందా? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్. మేనిఫెస్టోపై నేతలతో సమావేశమైన వైఎస్ జగన్. ఒంటిమిట్టలో ఇవాళ సీతారాముల కళ్యాణం. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ. రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర. ప్రతిపక్షాలకు తెలియకుండా పెద్ద దెబ్బ కొట్టిన వైఎస్ జగన్. ఏపీలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల. పై చేయి సాధించిన బాలికలు. నువ్వు టచ్ చేయాల్సింది రైతులను, 6 గ్యారెంటీలు మమ్మల్ని కాదు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్. విరాట్ కోహ్లీ వివాదాస్పద అవుట్ పై నవజోత్ సిద్ధు కీలక వ్యాఖ్యలు. వీడియో వైరల్. యంగ్ లుక్ లో బిగ్ హిట్. అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన కల్కి టీం. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు. 22,252 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66,000 మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. అమెరికా పౌరసత్వం పొందుతున్న వారిలో భారతీయులు 2వ స్థానంలో నిలిచారు. 2022లో మెక్సికో తర్వాత అత్యధిక మంది అక్కడి పౌరసత్వం పొందింది మనవారే. ఆ ఏడాదిలో 65,960 మందికి సహజీకృత సిటిజన్షిప్ లభించింది. అమెరికాలో 2022 నాటికి 4.6 కోట్ల మంది విదేశీయులు నివసిస్తున్నారు. 33.3 కోట్ల అగ్రరాజ్య జనాభాలో ఇది 14% సమానం. వీరిలో 2.45 కోట్ల మంది తమని తాము సహజీకృత పౌరులుగా పేర్కొన్నారు. మొత్తంగా ఆ ఏడాదిలో 9,69,380 మంది ఈ పద్ధతిలో అమెరికా పౌరులుగా మారారని స్వతంత్ర కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక వెల్లడించింది. 2022లో 1,28,878 మంది మెక్సికన్లు అమెరికన్ పౌరులుగా మారారు. తర్వాత ఇండియా, ఫిలిప్పీన్స్, క్యూబ్ తదితర దేశాలు, డొమినికన్ రిపబ్లిక్, వియత్నాం, చైనా ఉన్నాయి. అయితే భారత్లో పుట్టి అమెరికాలో ఉంటున్న వారిలో దాదాపు 42% మందికి అక్కడి పౌరసత్వం పొందే అర్హత లేదని సిఆర్ఎస్ నివేదిక తెలిపింది. 2023 నాటికి గ్రీన్ కార్డు లేదా లీగల్ పర్మనెంట్ రెసిడెన్సీ ఉన్న 2,90,000 మంది భారతీయులు సహజీకృత పౌరసత్వం పొందే అవకాశం ఉందని పేర్కొంది. సహజీకృత పౌరసత్వం కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య 2023 ముగిసే నాటికి 4,08,000 ఉన్నట్లుగా సిఆర్ఎస్ నివేదిక తెలిపింది. 2023లో కొత్తగా 8,23,702 మంది ఎల్పిఆర్ ఉన్నవారు నేచురలైజేషన్ కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 90 లక్షల మందికి వరకు దానికి అర్హత ఉన్నప్పటికీ చాలా తక్కువ సంఖ్యలో అప్లికేషన్లను వచ్చాయని నివేదిక తెలిపింది. అమెరికా సహజీకృత పౌరసత్వం ఇచ్చేందుకు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. జన్మించిన దేశంతో పాటు కనీసం 5 ఏళ్ల పాటు ఎల్పిఆర్లు అయి ఉండాలి. హోండురస్,
గ్వాటిమాలా, వెనిజువేలా, మెక్సికో, ఎల్ సాల్వెడార్, బ్రెజిల్ వారికి తక్కువ ప్రాధాన్యం ఉంటుందని, వియత్నాం, ఫిలిప్పీన్స్, రష్యా, జమైకా, పాకిస్తాన్ వారికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, భూమి, బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుందని వ్యాఖ్యానించారు. ఆదివారం రాజస్థాన్లోని జాలోరాలో ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ఇంతకు ముందు వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు దేశ సంపదలో మొదటి హక్కు ముస్లింలకే అని చెప్పారు. అంటే ఈ సంపద మొత్తాన్ని వారు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి చొరబాటుదారులకు పంచేస్తారు. మీ కష్టార్జితాన్ని చొరబాటుదారులకు పంచేందుకు మీరు అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. తల్లులు, చెల్లెళ్ల దగ్గర ఉన్న బంగారం లెక్క తీస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్తుంది. ఈ సంపదను పంచేస్తారు. సంపదపై ముస్లింలకే మొదటి హక్కు ఉంటుందని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చెప్పింది. ఈ అర్బన్ నక్సల్స్ ఆలోచన నా తల్లులు, చెల్లెళ్ల మంగళసూత్రాలను కూడా వదలదు అని మోదీ పేర్కొన్నారు. మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుపట్టింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హిందూ, ముస్లిం అనే పదాలనే పొందుపరచలేదని ఆ పార్టీ నేత పవన్ కేరా పేర్కొన్నారు. अब जो कांग्रेस बची है उसके पास ना देश हित में नीतियां हैं और ना ही राष्ट्र निर्माण का विजन। आपने देखा होगा कल कांग्रेस ने जिस तरह का घोषणा पत्र जारी किया है उससे साबित हो गया है कि आज की कांग्रेस आज के भारत की आशाओं, आकांक्षाओं से पूरी तरह कट चुकी है। कांग्रेस के घोषणा पत्र में वही सोच झलकती है जो सोच आजादी के आंदोलन के समय मुस्लिम लीग में थी। कांग्रेस के घोषणा पत्र में पूरी तरह मुस्लिम लीग की छाप है और इस मुस्लिम लीग वाले घोषणा पत्र में जो कुछ हिस्सा बचा खुचा रह गया उसमें वामपंथी पूरी तरह हावी हो चुके हैं। कुल मिलाकर कांग्रेस इसमें दूर दूर तक नहीं दिखाई देती है। ऐसी कांग्रेस 21वीं सदी में भारत को आगे नहीं बढ़ा सकती। మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందో ఎవరు ఊహించలేరు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కొందరు నిద్రలోనే మరికొందరు ఇలా అనేక మంది ఉన్నట్లుండి మృత్యువు బారిన పడిన ఘటనలు మనం విన్నాం. తాజాగా ఒక్కసారిగా గోడ కూలి నిమిషాల్లో 5 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. హర్యానాలోని గురుగ్రామ్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. శ్మశాన వాటిక గోడ ఒక్కసారిగా కూలి 5 మరణించారు. మృతుల్లో ఓ మైనర్ బాలిక కూడా ఉంది. అందరూ చూస్తుండగానే గోడ కూలడం, గోడ పక్కన ఉన్నవారు మరణించడం నిమిషాల్లో జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం 6:20 సమయంలో అర్జున్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం 4 వ్యక్తులు ఓ మైనర్ బాలిక శ్మశాన వాటిక గోడ పక్కన కుర్చీల్లో కూర్చున్నారు. పక్కన ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. వీరంతా ఏదో విషయంపై మాట్లాడుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. ఈ సమయంలో ఉన్నట్లుండి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. గోడ పక్కన ఉన్నవారు తప్పించుకునేందుకు ప్రయత్నించినా అవకాశం లేకపోయింది. దీంతో 4 వ్యక్తులు ఓ మైనర్ బాలిక గోడ శిథిలాల కింద చిక్కుకుపోయారు. చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని శిథిలాల కింద చిక్కుకొని గాయపడ్డ వారిని గురుగ్రామ్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పప్పు, కృష్ణ, మనోజ్, ఖుష్బు అనే మైనర్ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందారు. గురుగ్రామ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండోసారి అధికారమే లక్ష్యంగా ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. పరదాల వీరుడు అంటూ విపక్షాలు చేసిన విమర్శలకు బస్సు యాత్రతో సమాధానం చెప్పేశారు వైఎస్ జగన్. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఏకంగా జరుగుతున్నాయి. ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందే బస్సు యాత్రతో రాష్ట్ర రాజకీయ రూపురేఖలే మార్చేసిన ఆ స్కెచ్ ఏంటి? తాజా రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పు ఏంటి? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జగన్ బస్సు యాత్రపై చర్చ నడుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేస్తుంది. వైసీపీ అధ్యక్షుడు హోదాలో వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్న బస్సు యాత్ర ప్రతిపక్షాలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. ప్రతి జిల్లాల్లో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పట్టణం, గ్రామం నుంచి ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మాజీ ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులు చేరికలు వెల్లువలా సాగుతున్నాయి. బస్సు యాత్ర చేపట్టిన నాటి నుంచి నేటి వరకు 221 మంది ప్రజాప్రతినిధులు చేరికతో వైసీపీ మరింత బలపడింది. గత 35 రోజుల్లో వైసీపీలోకి 1,05,000 మందికి పైగా పంచాయతీ, వార్డు స్థాయి నేతలు, కార్యకర్తలు చేరగా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని ఒక సరికొత్త రికార్డును వైసీపీ నెలకొల్పింది. ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో ఇవాళ దివ్య స్వరూపుడు, సద్గుణ సంపన్నుడు శ్రీరాముడు నారి శిరోమణి సీతాదేవుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. సాయంత్రం 6:30 నుంచి ప్రారంభం కానున్న స్వామివారి కళ్యాణంను వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం, జిల్లా అధికారుల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందించనున్నారు. వేసవి కాలంను దృష్టిలో ఉంచుకొని గ్యాలరీలలో ఎయిర్ కూలర్లు, స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటంతో సీతారాముల కళ్యాణోత్సవానికి సీఎం జగన్ హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల్ వలవన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు కొనసాగుతుంది. భక్తులకు తలంబ్రాల ప్యాకెట్లు అందించేందుకు టీటీడీ అధికారులు సిద్ధం చేశారు. మరోవైపు సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను దారి మళ్లించనున్నారు. కళ్యాణ వేదిక సమీపం నుంచి కడప మార్గంలో 10 చోట్ల, సాలాబాద్ వద్ద 5 ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. కడప నుంచి తిరుపతికి వెళ్లే వాహనాలు అలంకాన్ పల్లె మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. తిరుపతి నుంచి కడపకు వచ్చే వాహనాలు రేణిగుంట వద్ద దారి మళ్లించి వయ్యా రాయచోటి మీదుగా వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచించారు. రాజంపేట నుంచి వెళ్లే వాహనాలు కూడా రాయచోటి మీదుగా మళ్లించడం జరిగిందని, రాజంపేట వైపు నుంచి ద్విచక్ర వాహనదారులు సాలాబాద్ నుంచి ఇబ్రహీంపేట, మాధవరం మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు స్వామివారు నవనీత కృష్ణాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు, చిన్నారుల కోలాటం నడుమ స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ తలపెట్టిన బస్సు యాత్ర 20వ రోజు విశాఖ జిల్లాలో కొనసాగింది. విశాఖ ప్రజలు జగన్ బస్సు యాత్రకు బ్రహ్మరథం పట్టారు. సాగర నగరం జనసంద్రంగా మారింది. ఆదివారం చిన్నయ్యపాలెం మీదుగా ఎండాడ వరకు బస్సు యాత్ర సాగింది. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగిన జగన్ వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలను కోరారు. ఎన్నికల నోటిఫికేషన్
విడుదలవ్వడంతో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోపై నేతలతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న జగన్ ఉత్తరాంధ్ర నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలు మూడో విడత ప్రచారంపై చర్చించనున్నారు. ఇవాళ మేనిఫెస్టోను ఫైనల్ చేయనున్న జగన్ ఈ నెల 27 లేదా 28 తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని హామీలను రూపొందిస్తున్నట్లుగా సమాచారం. అన్ని వర్గాలకు మేలు కలిగేలా మేనిఫెస్టో ఉంటుందని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 25న నామినేషన్ దాఖలు చేయనుండగా ఆ తర్వాతే మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ 2023-24 10th ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ విద్యార్థులు 6,16,617 మందిలో 5,34,574 మంది ఉత్తీర్ణత సాధించారని సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలురు 84.32%, బాలికలు 89.17% ఉత్తీర్ణ సాధించారని, ఏ ఏడాది బాలికలే అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారని అన్నారు. అదేవిధంగా 11,645 పాఠశాలల నుంచి పరీక్షలు రాశారు. 2,803 పాఠశాలల్లో 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 17 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని సురేష్ కుమార్ తెలిపారు. మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా నిలవగా చివరి స్థానంలో కర్నూలు జిల్లా నిలిచింది. పార్వతీపురం మన్యం జిల్లా 96.37% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా కర్నూలు జిల్లాలో 62.47% మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. రేపటి నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం రేపటి నుంచి ఆన్లైన్లోనే మాత్రమే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా స్కూల్ హెడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలోనే అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని సురేష్ కుమార్ తెలిపారు. ఇంపార్టెంట్ మైల్ స్టోన్ గా ఉంటుంది. సో కాబట్టి ఈ పరీక్ష కోసం చాలా పగడ్బందీగా ప్రిపరేషన్ జరుగుతుంది. ఈ యొక్క పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి చదువు చెప్పిన టీచర్స్, వీళ్ళందరూ కూడా చాలా అంటే మంచిగా జరగాలి, అందరూ మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి అనే ఒక మా ఉద్దేశంతో ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. అలాగే డిపార్ట్మెంట్ కూడా ఈ పరీక్ష పగడ్బందీగా జరగాలి, ఈ పరీక్షలో ఏ విధమైన అవకతవకలు జరగకూడదు, ఏ విధమైన మ్యాల్ ప్రాక్టీసెస్ జరగకూడదు, ఎక్కడ పేపర్ లీకేజెస్ కానీ లేకపోతే మ్యాల్ ప్రాక్టీసెస్ కానీ కాపీయింగ్ కానీ అలాంటి ఏమీ జరగకుండా పగడ్బందీగా పక్కాగా ఇది జరగాలని డిపార్ట్మెంట్ కూడా చాలా మోర్ దాన్ 6 months ఎఫర్ట్ దీని వెనకాల ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడము, ఈ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అన్నీ కూడా సకాలంలో అన్ని సెంటర్లకు పంపడం, ఇవన్నీ చేస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పాటు ఇతర డిపార్ట్మెంట్ ఎంటైర్ జిల్లా యంత్రాంగం, ఇక్కడ జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ ఒక ఆధ్వర్యంలో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వసంతపక్ష ప్రభుత్వ శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు ఉదయం విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. సాయంత్రం స్వామివారిని బీడా మండపం వద్దకు తీసుకువెళ్లి ఉయ్యాలలో కూర్చుండబెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని ఉయ్యాలలో ఊపుతూ హరిదాసులు, రామదాసు రచించిన కీర్తనలను ఆలపించారు. ఊయలలో ఊగుతున్న స్వామివారికి ఆలయ అర్చకులు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అర్చకులు, ఆలయ అధికారులు స్వామివారికి స్వర్ణ సింహ వాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు.
సీఎం రేవంత్ రెడ్డి కాయకోరుకుడు మాటలు తప్పి ఏమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మెదక్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నువ్వు టచ్ చేయాల్సినది రైతులను, 6 గ్యారెంటీలను, మా నాయకులను, కార్యకర్తలను కాదు. ముందుగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో ఇన్ని హామీలు ఎక్కడా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాల్సిందిగా సీఎం రేవంత్ ను హరీష్ రావు డిమాండ్ చేశారు. వెంకట్రామరెడ్డి పటాన్చేరులో ఓటు వేయడమే కాదు 20 ఏళ్లు సేవ చేశాడని అన్నారు. రేవంత్ రెడ్డిని ఎంపీ ఎన్నికలలో ఓడగొట్టి అహంకారం దించాలన్నారు. గాలిలో తేలియాడుతున్న కాంగ్రెస్ పార్టీని కిందకి దించాలని చెప్పారు. ఇంకా అప్పుడప్పుడు ఏమంటాడు, నేను అందరినీ తొక్కుకుంటా ఇందాకొచ్చిన తొక్కిన, నేను అందరిని తొక్కుకుంటా నేను ఈ స్థాయికి వచ్చిన అని మాట్లాడుతుంటాడు రేవంత్ రెడ్డి గారు. తొక్కినావు, ఎవరు తొక్కినావు? తెలుగుదేశం పార్టీలో ఉంటే నీ సొంత పార్టీ తెలుగుదేశం నాయకులను తొక్కినావు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇలా కాంగ్రెస్ నాయకులను తొక్కినావు. జెండా మోసి 40 ఏళ్ల నుంచి పార్టీలు ఉన్న వాళ్ళని తొక్కినావు. నీ నైజం సొంత మనుషులను తొక్కుతావు. నీ కోసం, నీ పదవి కోసం, నీ కుర్చీ కోసం తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం నాయకులను దొక్కినావు, కాంగ్రెస్ లో ఉంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని దొక్కుతున్నావు. నువ్వు ఇలా అన్ని అబద్దాలే కదా. నువ్వేమన్నా ప్రజాపాలన అన్నావు. ప్రజాపాలన అని ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు, కేసీఆర్ ప్రజల్ని కలుస్తలేడు అని ఒక అబద్దాలు ప్రచారం చేసినావు. ఏం జరిగింది? ప్రజాపాలన ఒక్కటే నాడు కలిసిండు. ముఖ్యమంత్రి అయినాక తెల్లారి ఒక్కటే రోజు ప్రజల్ని కలిసిండు. తెల్లారి నుంచి మళ్ళా కలిస్తే ఒట్టు. ప్రజాపాలన ఉన్నదా రాష్ట్రంలో? చివరికి నీ పరిస్థితి ఏంటంటే, నీ పార్టీ నాయకుడు వి హనుమంతరావు నాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టాడు. 15 రోజుల నుంచి నేను అడుగుతున్నా, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడని నీ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రజలను కలుసుడు దేవుడెరు గాని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకే నీ అపాయింట్మెంట్ దొరకలేదు అంటే నీ ఎంత జూటే బాజీ మాటలు. ఏం చెప్పినావు ఆ రోజు? నువ్వు ప్రజాపాలన, రోజు ప్రజల్ని కలుస్తాను, ప్రజల్ని ఎడగలుగుతున్నాను, ప్రజల్ని కలుతలేవు. చివరికి నీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కూడా నీ అపాయింట్మెంట్ దొరకలేదని ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా చెప్తున్నారు వాళ్ళు. నేను చెప్తలేను, వి హనుమంతరావే చెప్పిండు, మోత్కుపల్లి నరసింహులే చెప్పిండు. చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు అని బహిరంగ వేదికల మీద చెప్తున్నారు. ఇది నీ పరిస్థితి. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అవుట్ వివాదంగా మారింది. నో బాల్ విషయంలో అంపైర్తో కోహ్లీ వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై భారత మాజీ బ్యాటర్, వ్యాఖ్యాత నవజ్యోత్ సింగ్ సిద్ధు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన ఛాతీని కొట్టి నాట్అవుట్ అని చెప్తా అంటూ సిద్ధు తెలిపాడు. బంతి బ్యాట్ కు తగిలినప్పుడు అది సుమారు 1.5 అడుగుల ఎత్తులో ఉందని చెప్పాడు. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అవుట్ అయిన తీరు వివాదంకు దారితీసింది. కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా బౌలింగ్ చేస్తున్నాడు. ఓవర్ తొలి బంతికే ఫుల్ టాస్ బౌల్ చేశాడు. కోహ్లీ బ్యాట్ కు తలకడంతో బంతి గాలిలోకి దూసుకెళ్లింది. హర్షిత్ క్యాచ్ తీసుకున్నాడు. అయితే అది నో బాల్ అని భావించిన కోహ్లీ వెంటనే డిఆర్ఎస్ కోరాడు. కానీ థర్డ్ అంపైర్ రీప్లేలో చూసిన తర్వాత కోహ్లీ క్రీజు బయట ఉన్నాడని, బంతి నడుం కంటే తక్కువ ఎత్తులోనే వచ్చిందని అవుట్ ఇచ్చాడు. నేలపై నుంచి కోహ్లీ నడుం ఎత్తు 1.04 మీటర్లు కాగా అతను ఆడినప్పుడు బంతి 0.92 మీటర్ల ఎత్తులోనే ఉందని సాంకేతిక సాయంతో అంపైర్ నిర్ణయించాడు. वो 1.5 फुट ऊपर है और क्रीज के 6 इंच बाहर है. आपका मतलब है कि 1 फुट जाते जाते वो 2 फुट डिप कर दी, 1 फुट ऐसे जाते हुए 6 ट्रैवल आउट कर दी, वो 2 फुट डिप कर दी. बेनिफिट ऑफ डाउट मस्ट गो टू बैट्समैन. और हमारे टाइम से लेके, चाहे मैं पार्लियामेंट में था, चाहे मैं इस गेम को खेलते 30 साल हो गए, लॉज चेंज फॉर द बेटरमेंट. लॉज आर मेड टू बेटर a team. Change is not necessarily progress. Change for the betterment is progress. तो मुझे लगता है कि इस लॉ को ध्यान से चिंतन करना चाहिए इसके ऊपर, और इस लॉ को बदलना चाहिए. फिर कह रहा हूं, टिका के कह रहा हूं, बेनिफिट ऑफ डाउट कोहली को जाना चाहिए था. He was not out. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కల్కి 2892 ఏడి సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్రను పరిచయం చేస్తూ ఒక టీజర్ ను వదిలింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ఈ టీజర్ ను ప్రసారం చేసింది. అందులో యంగ్ లుక్ లో అమితాబ్ కనిపించడం ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసింది. ఈ టీజర్ లో ముసుగుతో ధ్యానం చేస్తున్న అమితాబ్ బచ్చన్ దగ్గరకు వచ్చిన ఓ బాలుడు, నువ్వు చనిపోవా, నువ్వు దేవుడివా, అసలు నువ్వు ఎవరు అని అడుగుతారు. అప్పుడు తన ముసుగును తొలగించిన అమితాబ్ ద్రోణాచార్యుడిని కుమారుడు అశ్వత్థామను అని తన గురించి పరిచయం చేసుకుంటాడు. ఈ సమయంలో ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించి కొన్ని విజువల్స్ ను చూపించారు. అందులో అమితాబ్ బచ్చన్ యంగ్ లుక్ కూడా ఉండటం అందరినీ సర్ప్రైజ్ చేసింది. టెక్నాలజీ సాయంతో అమితాబ్ ను యంగ్ గా చూపించినట్లు తెలుస్తోంది. కాగా కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్ర శివుణ్ణి పోలి ఉంటుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే ఈ టీజర్ లో అమితాబ్ కు మూడో కన్ను ఉన్నట్లుగా చూపించడం గమనార్హం. మొత్తం మీద ఈ విజువల్ సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లోని సానుకూల పవనాలు, ముడి చమురు ధరలు దిగిరావడంతో వంటి సంకేతాలు సూచికలు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 340 పాయింట్లు లాభపడి 73,428 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 22,252 దగ్గర కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.39 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎల్ఎన్టీ, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు గత వారాన్ని నష్టాలతో ముగించాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర $86.64 వద్ద ట్రేడ్ అవుతుంది. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం నికరంగా 129.39 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు 52.50 కోట్ల స్టాక్స్ ను విక్రయించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం. నానాటికి పెరుగుతున్న ఆశావహుల సంఖ్య. కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజల ఆస్తులు, భూములు, బంగారాన్ని ముస్లింలకు వంచేస్తారు. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ. మరణం ఇలా కూడా ఉంటుందా? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.
నిఫ్టీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీరు చూస్తున్నారు S8 న్యూస్.